మనకి శ్రీవర్షిని మేజర్ అయినటువంటి అమ్మాయికి కొంచెం మంచి చెడు అనేది ఏంటనేది తెలుస్తుంది. మరి అలాంటిది ఆ అమ్మాయి చాలా వీడియోల్లో ఆడియోల్లో కూడా నాకు అఘోరీనే కావాలి, నాకు వద్దమ్మా వద్దు నాన్న మీరు అంటూ కూడా చెప్పడం మనం జరిగింది, ఆ అమ్మాయి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు తనకి ఏమైనా కౌన్సిలింగ్ ఇప్పిస్తారా మీరు మరొకసారి అఘోరి దగ్గరికి వెళ్ళకుండా? ఎందుకంటే తన గతంలో కూడా పేరెంట్స్ కి చెప్పుకుంటానే తల్లిదండ్రులకు చెప్పుకుంటానే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కౌన్సిలింగ్ ఏమైనా ఇప్పిస్తారా తనకి? దీనికి కౌన్సిలింగ్‌తో పాటు అండి సైకియాట్రిస్ట్ అవసరం కూడా చాలా ఉందండి. డాక్టర్ గారిని ఖచ్చితంగా సంప్రదించాలి మనం. ఎందుకంటే లాస్ట్ మంత్‌లో ఎగ్జామ్స్ ఏం జరగల. ఈ అమ్మాయి ఎళ్ళిపోయే ముందు. నేను ఎగ్జామ్స్ రాశానని చెప్పింది. కాలేజీకి వెళ్ళట్లేదండి సుమారుగా ఒక 8 నెలల నుంచి. అంటే మాకు కొద్దిగా మనీ సమస్యలున్నాయి వెళ్ళట్లేదు. అందుకని చెప్పి మేము కాలేజీ కూడా ఆపిచ్చాను నేను. నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేస్తానులే మళ్ళీ అని. కానీ నేను కాలేజీకెళ్తున్నానని చెప్పింది. అంటే తనకేమీ గుర్తులేదు. తనేదో ట్రాన్స్‌లో ఆ! మీరు చెప్పిన దానికి యెస్ అని చెప్తది. మీరు పర్ఫెక్ట్‌గా నువ్వు వెళ్ళావు కదా! అంటే, ఆ! వెళ్ళానని చెప్తుంది. అంతకు మించి అక్కడ ఏమీ లేదండి. ట్రాన్స్‌లో ఉంది. దీన్ని మనం ఒక సైకియాట్రిస్ట్ దగ్గర మాత్రమే మనం దీన్ని నివారించగలుగుతాము. దీని తర్వాత ఏదైతే సంథింగ్ ఏదో పసర్లు, గిసర్లు అన్నారు గదా! అది గూడా ఒకసారి మనం ఈ మన పొట్టకి సంబంధించి ఉంటారు డాక్టర్లుంటారు గదండీ! వాళ్ళని గూడా ఒకసారి సంప్రదించాలి. పోలీస్ వారి ద్వారానే నేను ఇవన్నీ తీసుకుంటాను. హర్ష అనే వాళ్ళ అన్నయ్య ఉన్నారు. ఆయనే దీని గురించి కేర్ తీసుకుంటాడండి. మరి ఎప్పుడొస్తున్నారండి? నైట్ బయలుదేరుతున్నారా మీరు శ్రీవర్షినితో పాటు? అదేనండి. అదే టికెట్స్ కోసం పంపించారండి. ఇక్కడ లోకల్ వాళ్ళు గూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని చూడగానే అందరూ గుర్తుపడుతున్నారండి. బీటెక్ అఘోరి అంటున్నారు అందరూ. బీటెక్ అఘోరి వచ్చింది, బీటెక్ అఘోరి వచ్చిందంటున్నారు. ఈ నార్త్‌లో. ఎక్కడో దూరంలో ఇక్కడ గుజరాత్‌లో అంటున్నారు ఈ మాటలన్నీ. ఇక మాకు గూడా ఏం చేయాలో తెలియక ఇక మొహం మీద ఒక చున్నీ కప్పుకొని తన్ని బయటికి తీసుకొచ్చి ఒక రూమ్ తీసుకున్నాం మేమిక్కడ. ఈ రూమ్‌లోనే ఉన్నాం ప్రెజెంట్. మాకిక్కడ హోటల్ ఓనర్ గారు కూడా మాకు హెల్ప్ చేస్తున్నారాయన. మీరు వెళ్ళడానికి నేను టికెట్లు ఏర్పాటు చేస్తాను. మీకు విజయవాడ వరకు అని చెప్పి ఆయనే మా పేర్లు, మా ఆధార్ కార్డ్‌లన్నీ తీసుకొని వెళ్ళారు అప్పుడే. జస్ట్ ఒక 1 అవర్ అవుతుంది ఇంకా రాలేదు. ఆయనొస్తే గనక మాకు విషయం తెలుస్తది ఎప్పుడు బయలుదేరాలని. రైట్ విష్ణు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. జరిగింది అయితే అఘోరి మాత అలానే శ్రీవర్షిని నిన్న రాత్రి శ్రీవర్షిని తీసుకురావడం కూడా జరిగింది గుజరాత్ నుంచి. ఈ రోజు రాత్రికి వాళ్ళిద్దరూ కూడా వారు కుటుంబ సభ్యులతో కలిపి శ్రీవర్షిని బయలుదేరబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా జస్ట్ ట్రాన్స్ మాత్రమే. అయితే తను ఒక ట్రాప్ చేసి మాట్లాడి ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్లనే శ్రీవర్షిని ఇలా బిహేవ్ చేస్తుందంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రజెంట్ శ్రీవర్షిని బానే ఉంది, తనకు అసలు ఏమీ గుర్తులేదు, ఏం కానట్టే ఉంది. నిజంగానే అఘోరి మాత అయితే అంత ఇష్టం ఉంటే ఇప్పటికి ఏడ్చి గోల్ చేయాలి కదా, తను ఏం చేయకుండా నిశ్శబ్దంగా పడుకుందంటూ కూడా విజువల్స్ కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీతో ఆయన పంచుకున్న అది విషయం కూడా మనం చూసాం. For more videos like this, subscribe Big TV channel.